హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేస్ కిచెన్. ఈరోజు మనం చాలా సింపుల్గా ప్రిపేర్ అయ్యే ఒక డెజర్ట్ గురించి తెలుసుకుందామండి. ఇది సమ్మర్ స్పెషల్ అండి. నార్త్ ఇండియన్స్ బాగా ప్రిపేర్ చేసుకునే ఒక డెజర్ట్ అండి ఇది. ఈ రెసిపీ పేరు వచ్చేసి ఆమ్రఖండ్ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: హంకర్డ్, మామిడి పండ్ల రసం, గార్నిష్ కోసం మామిడి పండ్ల ముక్కలు, డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం తీసుకున్నాను నేను, మన స్వీట్నెస్కి తగినంత షుగర్ పౌడర్, కుంకుమ పువ్వు, ఇలాచీ పౌడర్. హంకర్డ్ దీన్ని ఇలా బౌల్లోకి వేసుకుందాం. ఇప్పుడు దీన్ని చేతితోనే ఇలా మిక్స్ చేసుకోవాలండి. హంకర్డ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే, ఒక కాటన్ క్లాత్ తీసుకొని కర్డ్ని అందులో వేసి ఒక నైట్ హ్యాంగ్ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి. మనకి ఇంట్లోనే సింపుల్గా హంకర్డ్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా స్మూత్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మామిడి పండ్ల రసాన్ని వేసుకుందాం. ఇది కూడా ఇందులో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో షుగర్ పౌడర్ అనేది యాడ్ చేసుకుందాం. మీ టేస్ట్కి తగినట్టు షుగర్ పౌడర్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది కూడా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న దానిలో కొద్దిగా కుంకుమ పువ్వు యాడ్ చేసుకుందాం. చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇలాచీ పౌడర్ ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి నేను యాడ్ చేసుకున్నానండి. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయవచ్చు. కొద్దిగా మ్యాంగో పీసెస్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇదంతా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాం. ఇందులోనే కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. మరొకసారి అంతా మిక్స్ చేసుకొని ఇలా అంతా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుందాం. సిల్వర్ ఫాయిల్ పేపర్తో క్లోజ్ చేసుకుందాం. ఇలా అయినా సర్వ్ చేయొచ్చండి, లేదంటే నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టి చిల్డ్గా అయినా సర్వ్ చేయొచ్చు. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం కదండి, ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకుందాం. డైరెక్ట్గా కూల్గా కావాలి అని అంటే కూల్గా సర్వ్ చేసుకోవచ్చండి, లేదంటే మనం ప్రిపేర్ చేసుకోగానే పూరీకి పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు పైన కట్ చేసిన మ్యాంగో పీసెస్తోని గార్నిష్ చేసుకుందాం. ఆమ్రఖండ్ రెడీ అయిపోయిందండి. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.